నిర్గమకాండం 13వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. అంటే ఇది ప్రతిరోజు కాదు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము దీన్ని ఆచరించాలని కూడా మరి ఇక్కడ దేవుడు ఒక ఆచారాన్ని పెట్టాడు. ప్రతి ఆచారం అనేటువంటిది ఒక శక్తి అనే రీతిగా మనం చూసాం. వి సా దట్ ఎ ట్రెడిషన్ ఈజ్ నన్ అదర్ దాన్ ఎ పవర్. కానీ యేసుప్రభు వారి టైం వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఆ కాలంలో ట్రెడిషన్ అనేటప్పటికి అది వాక్యానికి మరి అనుకూలంగా లేదు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ క్రైస్ట్ we see tradition and power almost like synonyms, equal. God told to keep this as a tradition, Passovers, to release the power in our life. మరి ఇక్కడ ఆచారము వచ్చేటప్పటికి అక్కడ భిన్నముగా అయిపోయింది. The tradition became totally different during the times of Jesus. Like ఉదాహరణకి నీ తల్లి తండ్రికి ఇచ్చేది అది దేవునికి అర్పితం అని ఒక మాట అంటే అదొక ఆచారం అంట. You can simply say whatever belongs to my mom and dad belongs to God. If you just say a word like this, let it be sacrificed to God, amen, so you're disconnected from the responsibility of taking care of your parents. నా తల్లి తండ్రికి నాకు మరి నేను వాళ్ళకి ఇవ్వాల్సింది దేవునికి అర్పితము గాక అంటే అప్పుడు అదొక ఆచారం అంట. అంటే దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేసే ఆచారం కూడా ఒకటి ఉంది. చూసారా, దేవుని వాక్యాన్ని నెరవేర్చే ఆచారము, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి మరి ఆ దేవుని శక్తిని విడుదల చేసే ఆచారం ఒకటి ఉంది. అందుకే యేసుప్రభు వారు అంటారు, మరి మీ ఆచారం వల్ల మీరు దేవుని వాక్యాన్ని వ్యర్థపరుస్తున్నారు. జీసస్ టెల్స్ దట్ బై యువర్ ట్రెడిషన్ యు ఆర్ నల్లిఫైయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాక్చువల్లీ ట్రెడిషన్ ఈజ్ సపోజ్ టు రిలీజ్ ద పవర్ ఆఫ్ గాడ్, ఈజ్ సపోజ్ టు బీ ఇన్ లైన్ విత్ ద వర్డ్, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్. బట్ నౌ ట్రెడిషన్ అండ్ థింగ్స్ మై చేంజ్. భిన్నమైనటువంటి బోధలు ఉండడం వల్ల ఏమైపోయింది, మళ్ళా వేరే చోట నుంచి దేవుడు ఉద్యోగాలను తీసుకొచ్చి మరి మతము కాదు ఇది సంబంధం అనే రీతిగా వస్తుంది. ఓకే, సో ట్రెడిషన్ ఈజ్ యాక్చువల్లీ like to keep the Passover and to do these things. But one thing, ఒకటి, covenant people, మనము నిబంధనలో ఉంటే, ఒక నిబంధనలో గనక ఉంటే దేవుడు ఒక్కొక్కసారి మనము ఆజ్ఞను పాటించేటట్టు చేసేస్తాడు కూడా. అంటే అవిధేయత అనేది లేకుండా కూడా చేస్తాడు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది ఈ పస్కా పండుగను ఆచరించారు ఐగుప్తు నుంచి వెళ్ళిపోయే ముందు? దేశమంతా కదా, ద హోల్ నేషన్. అక్కడ ఒక మాట చెప్పాడు దేవుడు, మీరందరూ చెప్పులు వేసుకొని త్వరపడుతూ మరి తినాలి అని చెప్పాడు. ఒకసారి ఆ వచనం చూద్దాం. నిర్గమకాండం 12:11. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. చూడండి, దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను, ఇది యెహోవాకు పస్కా బలి. ఒక కుటుంబం అంతా దేవునిలో ఉండడము ఎంత కష్టం. భార్యాభర్తలు కలిసి ప్రార్థించడం అనేది మనం చాలా తక్కువ చూస్తాం. కుటుంబ ప్రార్థనలు అనేవి ఇంకా అరుదుగా చూస్తాం. అందరూ కలిసి ఉండడం, అందరూ ఒక నిర్ణయం తీసుకోవడం, అందరూ కలిసి భోజనం చేయడం, అవన్నీ కూడా కొంచెం అరుదుగా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఒక దేశముని చాలా మటుకు మరి విధేయులుగా చేస్తున్నాడు. We see God here making a nation to obey. God can do it. He can make everybody wear shoes, walk, go there, go here. ఇక్కడ దేవుడు చూస్తే అందరి చేత మరి ఆజ్ఞలు పాటించేశాడు. మేబీ దట్ రివైవల్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. మేబీ యేసుని నమ్మిన వారందరిలోకి జీవం వచ్చి ఆ ఉజ్జీవము ఒక నూతనముగా అయ్యి దాని ద్వారా లోకాన్ని కూడా ఆస్వాదించబడాలని. ఎ బిగ్ రివైవల్. అందుకే యేసుప్రభు వారు కూడా ఒక మాట అంటారు, మరి నేను శాంతికే కాదు మరి విడదీయడానికి వచ్చాను కూడా అంటారు. చూసారా, యేసుప్రభు వారు శాంతికి కాదు విడదీయడానికి అంటారు. అక్కడ అది ఎందుకు సందర్భాల్లో అంటే కుటుంబంలో మరి ఒక వ్యక్తి యేసుని నమ్ముకున్న తర్వాత మరి వాళ్ళు భిన్నమైన విశ్వాసం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పద్ధతుల ప్రకారము వాళ్ళు ఆ ఆచారంలోనే బతకాల. ఎవరైనా ఆచారము పద్ధతి నుంచి బయటకు వస్తే వాళ్ళని చంపేయాలనే ఆచారాలు ఉంటాయి. సో మరి ఆ సందర్భంలో అన్నమాట. కానీ దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. యూ కెన్ అండర్స్టాండ్ బైబుల్ ఇన్ ఎనీ వే యూ వాంట్. ద బెస్ట్ వే ఈజ్ టు get inspired by the Holy Spirit, okay, and preach it by love. So let's read from verse 13:11. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను, వానిలో మగ సంతానము యెహోవా దగును. Okay, now God is giving a commandment. మనందరికీ కూడా ఇష్టం ఉండదు ఒక్కొక్కసారి కమాండ్మెంట్ అంటే. పీపుల్ డోంట్ లైక్ కమాండ్మెంట్స్. కానీ అండర్స్టాండింగ్ విల్ హెల్ప్ యూ టు ఆటోమేటికల్లీ కీప్ ద కమాండ్మెంట్. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం, దీనివల్ల ఏం జరుగుతుంది, ఎలాగుంటుంది, దీనివల్ల ఓకే రిజల్ట్ ఏం వస్తుంది అనేటువంటిది తెలుసుకోవడం అనేది అండర్స్టాండింగ్ అంటారు. చెడుతనాన్ని విసర్జించడానికి ఉపయోగపడుతుంది, తప్పును తప్పు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఎవరికైనా చిన్నపిల్లలకి ఇది వద్దు, ఇది ముట్టుకోవద్దు అంటే వెళ్ళి ఆ గడియారాన్ని పట్టుకుంటాడు. అండ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ హెల్ప్ us to behave wisely and to do wisely. ఇక్కడ దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ఆయన ఒక్కొక్కసారి ఏంటంటే he is always
కొన్ని చోట్ల అండర్స్టాండింగ్ అనేది మిస్టరీగా పెడతాడు. అండర్స్టాండింగ్ అనేది మిస్టరీగా పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థమవు. అప్పుడు ఏం చేయాలి? మనము విశ్వాసం ద్వారా ఆజ్ఞ పాటించేయాలంతే. ఎందుకు అనేది మనకు తెలియదు. బై ఫెయిత్. You don't know. Sometimes God will explain to you. Sometimes he may not explain to you. అబ్రహాంని మీ అబ్బాయిని ఇచ్చేయమని చెప్పాడు. God told Abraham, give me your son. Abraham must be thinking like, God, you are a good God. Why do you want me to kill my son? నా కొడుకుని ఎందుకు చంపమంటావు నువ్వు అడిగాడా? దట్ సంథింగ్ కాంట్రవర్షియల్. అదే లాజికల్ గా థింక్ చేసే వాళ్ళకి అదంతా ఎలా ఉంటుంది, కానీ అబ్రహాం చేసేసాడు. He was resembling God the Father, like God gave his son. So Abraham was willing to give his son so that God could work through Abraham. You see, by faith. He's a man of faith. ఒకవేళ అబ్రహాం అది చేయకపోతే he would never be the father of faith. కొన్ని తెలుసు అబ్రహాంకి, some things he know, some things he doesn't know. Your intimacy with God is related to how many times you run to God in your problems. నీకు దేవునితో సంబంధము లోతుగా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, నీకు కష్టాలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దేవుని వద్దకు పరిగెడతావు అనే దాన్ని బట్టి ఉంటుంది. నీకు ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా దేవా ఏంటిది అనే వెళ్తున్నావు అనుకో, నువ్వు ప్రార్థనకి అస్తమాలు ఎందుకు ఇలా జరిగింది నాయన అనే ఆలోచన వస్తుంది అనుకో, నీకు దేవునితో లోతైన సంబంధం ఉన్నట్టు. యూ షుడ్ బి లైక్ ఏ చైల్డ్. సో వీ డోంట్ నో వై, ఎందుకు మొదటి ఇవ్వాలా, వీ డోంట్ నో. కానీ ఇప్పుడు మనకు తెలిసాయండి. నౌ వీ నో. సమ్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో, జస్ట్ డూ ఇట్. చూద్దాం 13. ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇప్పుడు మొదట కుమారుడిని ఇవ్వాలంటే అంటే ఎలాగ ఇవ్వాలా? తీసుకెళ్ళి అప్పగించేయడమా? సమయంలో కాదు. నీ మొదటి కుమారుడికి అంటే నీ కుటుంబం యొక్క స్థాయిని బట్టి ఇంత వెల ఇవ్వాలి అని యాజకుడు చెప్తాడు అనమాట. దాని ప్రకారము నీ కొడుకుని నువ్వు విడిపించుకోవాలన్నమాట. కొన్నిసార్లు వీ డోంట్ అండర్స్టాండ్. ఇట్ టేక్స్ టైం. ఇది దేవుడు కూడా సడన్ గా చెప్పడం. సడన్ గా మీకు ఏదన్నా ఆయన అర్థం కాని చెప్పడు. అబ్రహాంకి సడన్ గా చెప్పలే. కొన్ని దశాబ్దాలు, నియర్లీ ఏ సెంచరీ, 100 ఏళ్ళు అబ్రహాంకి విశ్వాసం నేర్పించి అప్పుడు పరీక్ష పెట్టాడు. సో గాడ్ టెస్టెడ్ హిమ్, ఇంప్యూటెడ్ హిమ్ ఫెయిత్ అండ్ రైచియస్నెస్, ఎవ్రీథింగ్, అండ్ దెన్ ఆస్క్డ్ హిమ్ టు డెమాన్స్ట్రేట్ ఫెయిత్ వాట్ హి హస్ ఇంప్యూటెడ్ ఇన్ హిమ్. ఓకే, చూద్దాం, కంటిన్యూ. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. ఇక్కడ మనకు అర్థం చెప్పాడు, రీజన్. ఎందుకంటే నేను ఆ మొదటి బిడ్డకు తీర్పు ఇచ్చాను కాబట్టి మీరందరూ కూడా మీ మొదటి బిడ్డలు మరి ఇచ్చి ఆ వెల చెల్లించాలా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈస్ జస్ట్ టెల్లింగ్ దిస్. వై? అగైన్ మనం చూస్తే నా బలాన్ని, సో దట్ గాడ్స్ power should always be fresh. అంటే 4000 సంవత్సరాల తర్వాత కూడా God wants his strength to be fresh. The same power to split the sea, the same power to stop the plagues, the same power. అదే శక్తి ఫ్రెష్ గా మన జీవితాల్లో ఉండాలి అనేటువంటిది. అంటే దేవుడు ఒకసారి ఆశీర్వదించడమే కాదు, he just doesn't want to bless us, he wants us to continue in the blessing all our life. చూడండి, ఈ భూమిలో చాలా మంది ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు, చాలా మంది కష్టపడి చదువుకున్నారు, అది ఉపయోగం అవ్వలే, చాలా మంది చాలా విధాలుగా అన్ని పోగొట్టుకున్నారు. కానీ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చే ట్రైనింగ్ లో పరలోక రాజ్యం వచ్చిన తర్వాత అదన్నా పోగొట్టుకుంటారా? కెన్ యూ లూజ్ హెవెన్? నో వే. అంటే ఇక్కడ గాడ్ ఈస్ ట్రైనింగ్, దేవుడు ట్రైన్ చేస్తున్నాడు అనమాట. ఒకసారి మీరు పాలు తేనెలు కారి దేశం వచ్చిన తర్వాత ఐ వాంట్ యూ టు రిమైన్ ఇన్ దట్ ల్యాండ్. ఆశీర్వదించబడి మీరు జీవితాంతము పిల్లల తరాలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని చిత్తం. ఎంతమందికి అర్థమైంది? గాడ్స్ విల్. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. మరి అహాబు చూస్తే తన యొక్క కొడుకుని అగ్నిలోకి మరి ఆహుతి చేశాడు. హీ గేవ్ హిస్ సన్. చూసారు ఎలా తయారైపోయాడు. ఇజ్రాయెల్ అలా మారిపోయింది. వెంటనే కొంచెం గ్యాప్, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తే మొత్తం దేశం అంతా పడిపోతుంది. మళ్ళా బానిసత్వము, మళ్ళా ఎవరో ప్రవక్త చిడిపిస్తాడు, ఉద్యమము, మళ్ళా కొంతకాలం నిలకడకుండా మళ్ళీ పడిపోతుంది. ఇలాగే ఉంది. ఇంకా లాస్ట్కే ఇజ్రాయెల్ అనేటువంటిది లేనే లేదు. అందుకనే ఒక్కొక్కసారి దేవుడు త్వరగా ఎవడు బ్లెస్సింగ్. సమ్ టైమ్స్ he takes time to bless us. చూడండి, దావీదుకి టైం తీసుకొని ఇచ్చాడు బ్లెస్సింగ్, యోసేపుకు టైం తీసుకొని ఇచ్చాడు. ఇఫ్ గాడ్ ఈస్ టేకింగ్ టైం. అందుకే మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇన్ని కష్టాలు, ఇంకా ఎన్ని కష్టాలున్నా విశ్వాసం గట్టిగా పట్టుకుంటున్నారా మీరు? మీకేంటో తెలుసా ఆశీర్వాదము? నిలకడగల పరలోక రాజ్యంలోకి వెళ్తున్నారు. నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ హోల్డింగ్, ఒక్కొక్కసారి మనము కొన్ని కష్టాలను, కొన్ని బాధల్ని చూసి అరే ఏంటిది అనుకుంటాం. కానీ ఒక్కొక్క రాత్రిగా ఆ కష్టాలు, ఆ బాధలు స్థిరమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాయి. కెన్ యూ బిలీవ్ ఇట్? అక్కడ ఆకలి ఉండదు,
దప్పిక ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. నువ్వు ఎన్నిసార్లు మొహం చూసుకున్నా అదే 25-year-old బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. యూ విల్ స్టాప్ సీయింగ్ దట్ యువర్ హెయిర్ ఈజ్ ద సేమ్, యు ఆర్ ఫ్రెష్, యు ఆర్ బ్యూటిఫుల్, యంగ్, నెవర్ ఓల్డ్, నెవర్ సేక్. మరి మా అబ్బాయి ఉన్నాడా, మా ఆయన ఉన్నాడా, దే ఆర్ ఆల్వేస్ దేర్, యంగ్, హెల్దీ, హోల్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. అందుకే అంటాడు ఈ భూమి మీద కష్టాలంట ఆ పరలోక రాజ్యంతో పోల్చుకుంటే క్షణమాత్రమేనంట. ద బ్లెస్సింగ్ ఈజ్ గుడ్, హీలింగ్ ఈజ్ గుడ్, స్వస్థత బాగుంటుంది, ప్రాస్పరిటీ ఎన్ని ఉంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే heaven should be our final goal. ఎందుకంటే యుగ యుగములు అందులో ఉంటాం. మరి ఆ పరలోకము నిజము అని తెలియాలంటే అద్భుతాలు కావాలా, గొప్ప అద్భుతాలు చూడాలి. చాలా మంది విశ్వాసంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. సో యూ విల్ కీప్ బిలీవింగ్ ఇట్. కానీ అనేక మంది విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోతారు అద్భుతాలు లేక. ఎలాగా? దే నీడ్ టు సీ ద ఫ్రెష్ మిరకల్స్. అంటే దేవుడు చూడండి ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండాలని కోరుకుంటున్నాడు. There should be always prophets and apostles loaded in the church. Signs and wonders and miracles. ఫ్రెష్గా ఉండాలంట. మీరు చూస్తే ఇజ్రాయెల్లో ఎప్పుడు ఏదో ఒక అద్భుతం ఉంటుంది చూడండి. కోనేటు, అక్కడ మొదట అందరూ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినా సరే అందరూ వచ్చి అక్కడ కోనేటి దగ్గర ఉంటారు. మొదట పుట్టినవాడు ఏ రోగమైనా బాగుపడిపోతారంట. అంటే దేవుడు చెప్తున్నాడు ఆ నీటిలోకి పంపించిన దూత నేను డైరెక్ట్గా నన్ను ప్రేమించమని నా వాక్యం ఇస్తే నా మందిరాల్లో జరగాలి అద్భుతాలు, నా సేవకులు ఈ చెయ్యాలా అని ఆయన కోరుకుంటున్నాడు. ఫ్రెష్, హీ వాంట్స్ ఫ్రెష్ అనాయింటింగ్. మేబీ ఆఫ్టర్ దిస్ Exodus, somebody will be source of fresh miracles from heaven. Freshness. God is ready. నమ్ముట నీ వాసం అయితే ఏదైనా ఒకటి తీసుకోండి. కీప్ మెడిటేటింగ్ ఆన్ ఇట్. టేక్ ఎనీథింగ్ అండ్ కీప్ మెడిటేటింగ్, యూ విల్ రిసీవ్ ఇట్. సో యూ క్యాన్ టేక్ ఎనీథింగ్. ఏదైనా ఒకటి ఫోకస్ చేస్తారనుకోండి. మీ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తాను, బిలీవింగ్ ఫర్ ఎ హౌస్. ఒక స్టేజ్లో ఎలా ఉంటుందంటే అది జరగదు, అంతా తారుమారు అయిపోయింది అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ స్టిల్ విత్ యూ. ఆ తారుమారు అయిపోయిన పరిస్థితిని దేవుడు వాడుకొని మళ్ళా దాన్ని నెరవేరుస్తాడు. Everybody will go through that. Sometimes you will feel that it is highly impossible. Sometimes you will think that I will surely die before the promise comes to pass. You will not die unless you experience decades and you enjoy decades with that promise. అంటే అన్నీ అలా ఉండవు, కొన్ని, most of the time it will be like that. So అలాగా దేవుడు కొన్ని సైన్స్ ఇస్తాడు. He gives you some signs. If you focus, like anything you take and focus. ఇక్కడ చూసారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మీరు అక్కడ పెట్టుకోండి, ఇక్కడ రాసుకోండి. అంటే God wants you to focus on His power, to receive His power. అంటే మీరు కేంద్రీకరించాలా ఆయన శక్తి మీద. కష్టం వచ్చినప్పుడే మనం వస్తాం, అమ్మయ్య కష్టం వెళ్ళిపోతాం. చూడండి ఫరోలాగా, అమ్మయ్య తెగిలిపోయిందా, ఆ మోసే పంపను, మోసే ప్లీజ్ ఒక్కసారి నన్ను క్షమించి నాకు ప్రార్థన చేయి, అయిపోయిందా, అమ్మయ్య మోసే పంపను. చూసారా, అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు? గాడ్ వాంట్స్ ఒక మిస్టరీ. దిస్ ఇస్ అ మిస్టరీ అగైన్. కేంద్రీకరించండి. ఫోకస్. ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ యువర్ ఫోకస్. హీ నోస్ దట్ యు గాట్ ద స్క్రిప్చర్. నీకు ఆ వాక్యం ఉందని తెలుసు, కానీ ఏంటంటే దాని మీద ఎంతవరకు కేంద్రీకరించగలవు. వాట్ ఈస్ ద స్క్రిప్చర్ దట్ యు కెన్ హోల్డ్ ఆన్ ఫర్ లాంగ్ టైమ్? ద స్క్రిప్చర్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ into the practical fulfillment of the word. The scripture will become power. What you focus. నువ్వు కేంద్రీకరించడం అనేది చాలా ముఖ్యం. The devil is after your focus. If you can focus anything for a long time, that is yours forever. Note it down. ఏదైనా ఒక వాక్యాన్ని మీరు పట్టుకొని ఆ వాక్యం నుంచి సంపాదించుకున్నారా, ఈవెన్ ఇన్ హెవెన్, నువ్వు పరలోకములు కూడా నీ మీద ముద్ర వేయబడుతుంది. ఇది నీ సొత్తు అని. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. మోషే నీటిని రక్తంగా మార్చాడు. అదే మోషేని మళ్ళా దేవుడు ప్రకటనలో తీసుకొచ్చాడా లేదా? ఒకసారి వెళ్దాం అక్కడికి. లెట్స్ గో దేర్. ప్రకటన 11:3. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిల్చుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించినడలా వారి నోటు నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయను. కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించినడలా అలాగున వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. అంతకాలంలో ఇద్దరు వస్తారంటే ఎవరు? మోషే, ఏలియా. అంటే ఒకసారి ఒక అద్భుత శక్తిని వారు ప్రచురించినప్పుడు విశ్వాసము ద్వారా ఆ శక్తి వాళ్ళకి పర్మనెంట్. దే విల్ బి నోన్ ఫర్ దట్ పవర్ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా వ్యాధి వచ్చి చనిపోయిన హిస్ స్టిల్ ఎ హీలర్ ఆఫ్ లెపర్సీ. హి ఇస్ ఎ డెత్ రెజరక్టర్ even though he died. ఎందుకు? ఆ ఎముకలోంచి ఏమొచ్చింది? పునరుద్ధరణ శక్తి. వాట్ యు రిసీవ్ బై ఫోకస్. చూడండి, తన గురువైన ఏలియాను అలాగే అన్నాడు,
ఈ సుడిగాల్లో నువ్వు ఆయన్ని చూడగలిగితే ఫోకస్. ఎలియా అంటాడు, ఎలీషా నేను వెళ్ళిపోతాను అంటే, అమ్మో నేను ఎక్కడికి వెళ్తాను, రానయ్యా అక్కడికి వస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఉండంటే రాను, నేను నీతోటే వస్తా అని. ఎక్కడికి వెళ్ళిపోతానంటే 3 చోట్ల దాటి వచ్చేస్తాడు. 19 ఏళ్ళు నేను వెయిట్ చేశాను నీ కొరకు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అంత సింపుల్గా వెళ్ళిపోతానంటే ఊరుకుంటానా? ఎలీషా అలా కాదు, కేంద్రీకరించాడు, 2 అంతల అభిషేకం పొందుకున్నాడు. అతను వ్యాధితో చనిపోయిన ఎముకల్లో ఉండిపోయింది అభిషేకం. పరలోకములో కూడా ఉంది అభిషేకం, అందుకే మళ్ళీ తీసుకొస్తున్నాడు ఎలియాని. నీటిని రక్తంగా ఎవరు మార్చగలరా, ఎవరికైనా ఉందా అంటే లేదు, మళ్ళా మోసేనే పట్టుకొచ్చాడు. ఎలీషా అగైన్ టు డూ దట్. హూ కెన్ షట్ అప్ హెవెన్స్, బ్రింగ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్, దట్ ఈస్ దర్ ఇన్హెరిటెన్స్ ఫర్ ఎవర్. వాట్ యు ఫోకస్ అండ్ వాట్ యు రిసీవ్ ఇస్ ఫర్ ఎవర్. ఎలీషా ఎముకల్లో ఉండిపోయింది. ఎంతమందికి దీని యొక్క వేరు అర్థం అవుతుంది, రూట్ అర్థం అవుతుంది? ఎలీషా లాంటి దైవజనులు ఎంతమంది ఉన్నారో ప్రవక్తలు, వాళ్ళ ఎముకల్లో ఉండిపోయింది అభిషేకం. ఒకసారి నువ్వు పొందుకున్న తర్వాత నీకు వ్యాధి చనిపోయినా, నీకు పవర్ లేకపోయినా, స్టిల్ ఇట్ ఈస్ దేర్. ద అనాయింటింగ్ ఈజ్ యువర్స్. చదువు పట్టుకెళ్ళలేము, భూ సంబంధం పట్టుకెళ్ళలేము, కానీ దేవుని శక్తిని పట్టుకెళ్ళగలము. యూ కెన్ టేక్ గాడ్స్ పవర్ విత్ యూ. ఫోకస్. అందుకే దేవుడు చెప్తున్నాడు అనమాట, నా బలము నిలకడగా ఉండడం కోసము మీరు మెడిటేట్ ఆన్ దిస్. పిల్లలకి చెప్పండి, ఆ మొదటిది ఇవ్వండి. డూ దట్, డూ దిస్. నేను ఇంత గొప్ప కార్యాలు చేసి దాన్ని విడిచిపెట్టడం నాకు, ఐ జస్ట్ డోంట్ వాంట్ యూ టు ఫర్గెట్. ఇన్ని గొప్ప కార్యాలు మర్చిపోవడం ఇష్టమో లేదు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవాలి ఆ సామర్థ్యాన్ని. తీసుకోండి. టేక్ వన్ నైస్ స్క్రిప్చర్, ఆస్క్ గాడ్ వన్ పవర్ఫుల్ గిఫ్ట్ and focus on it. You will receive it. And తర్వాత హెవెన్ వెళ్ళిన తర్వాత you will be known for that gift. చూద్దాం. Let's read this verse one more time. 14. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించాడు. బాహుబలము చేత అంటే he wants you to know that my God is always strong. So your prayer should be always strong. నీ ప్రతి ప్రార్థన బలము గల కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు ఆల్వేస్ ప్రే అండ్ రిసీవ్ పవర్ఫుల్ మిరకల్. నీ ప్రతి ప్రార్థన బలము గల కార్యాలు చేయాలని దేవుడు ఇలాంటి ఆచారాలను పెట్టాడు కదా. స్ట్రెంగ్త్. He wants you to know in Jesus' name. He wants you to be strong. Live a powerful life. Let's read. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా, యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలం చేత యెహోవా మనలను ఐగుప్తుల నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. చూసారా, ఇంతకు ముందు కూడా మనం దీని గురించి చదువుకున్నాం. ఇంతకు ముందు సేమ్ స్క్రిప్చర్ 13:9 చూసాం. చూసారా? లెట్స్ గో దేర్. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తుల నుండి నిన్ను బయటకు రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. రైట్. ఎంతమందికి అర్థమవుతుంది దేవుడు ఏం చెప్పగోరాడు? ఒక అద్భుతం చేసేసి ఓకే, హీ డజంట్ వాంట్ యూ టు ఫర్గెట్ దట్ మిరకల్. అంటే బైబిల్లో ఒక అద్భుతం జరిగితే అది అయిపోయింది, ఆ కాలంలో ఇక జరగదు అంటే దేవుడికి ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. Can you believe it? If somebody says there are no miracles and miracles are fake, these are demons, what will God say? ఎవరికైనా అర్థమవుతుందా? దేవుడు కార్యాల విషయమై ఎంత క్లియర్గా ఉన్నాడు. ఎవరికైనా డౌట్లు ఉంటే ఈరోజు ఆ డౌట్లో ఆ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ఈరోజు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లైక్ ఈ స్టిల్ గాడ్ ఆఫ్ మిరకల్స్. అదే బలము చూడండి, అక్కడ బాహుబలము అంటారు. లైక్ ద ఎక్స్ట్రా పవర్ఫుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఆల్వేస్ ప్రజెంట్. ఎప్పుడు ఈ బలమైన హస్తము, బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అనడానికి దేవుడు ఈ ఆచారాన్ని పెట్టాడంట. ఆచారం ఎలాగా మారిపోతుందో మనం చూస్తూ ఉంటాం. 9లో చూశాడు, ఇక్కడ మళ్ళా మనం చూద్దాం 16. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను అని చెప్పాడు. అంటే అలాగే ఉండాలంట. ఇక్కడ కూడా చూస్తే 14లో బలము 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 బాహుబలము అంటే కేవలము ఈ వాక్యము చదివి వినేసి అమ్మయ్య బాగుంది ఆదరణ అనేది కాదు. ఓకే, దట్స్ గుడ్. ఆత్మలో బలం వస్తుంది, కానీ ఆ బలాన్ని రుచి చూసి ఎప్పుడూ నీలో ఫ్రెష్గా ఎవరడిగినా ఆ బలాన్ని చూపించేటట్టు ఉండాలా కదా. ఈవెన్ దో గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ దట్ ఫ్రెష్ పవర్ అండ్ ద ప్రెజెన్స్ టు డెమాన్స్ట్రేట్. ఈవెన్ దో దే వర్ ప్రాఫిట్స్, పీపుల్ could not tap into that anointing. అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కూడా వాళ్ళు స్వస్థపడలేదంట. ఇది ఎక్కడైనా దారుణం. Even though there was Elia and Elisha present there, nobody used that anointing. When you know this, either you will receive that anointing or you will release that anointing. అంటే ఇది ఆ చేతికి కట్టుకొని కళ్ళ మధ్య ఉండాలంట. అలాగా ఇట్ షుడ్ బి ఫ్రెష్లీ ప్రజెంట్.
అర్ధరాత్రి లేపినా సరే ఏంటి సమస్య, ఉండో ప్రార్థన చేద్దాం, ఈ దేవుడికి అసాధ్యమైనది ఏముంది, అన్ని అద్భుతాలు చేశాడు కదా, ఐగుప్తు కార్యాలు ఎన్నున్నాయి. ఫ్రెష్ ప్రజెన్స్, ఫ్రెష్ పవర్ అండ్ రిలీజ్. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ ఫోకస్. ఎంతమందికి అర్థమైంది? బలము అనేక సార్లు వాడాడు ఆయన. అన్ని చూపించి డజంట్ వాంట్ యూ టు మిస్ ద పవర్, ద స్ట్రెంగ్త్. ఇప్పుడు ఇన్ని ఆచారాలు పెట్టింది ఎందుకు? ఆ బలం అనేది మిస్ అవ్వకూడదని. రానున్న రోజుల్లో విశ్వాసులు ఎలా ఉంటారంటే, ఈ దేవుడు ఉన్నాడు అని ఒక బలమైన కార్యం అక్కడికక్కడ చూపించే సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చేస్తాడు. ద స్ట్రాంగ్ హ్యాండ్ ఆఫ్ గాడ్. Elijah prayed and heaven stopped raining and God wanted to do it and he didn't find anybody on the earth, so he has to send Elijah back. How God is so preciously selective about who want to receive strength from God supernaturally. అంటే దేవుడు ఎంత ప్రత్యేకంగా చూస్తున్నాడో చూడండి. ఆయన బలము కావాలనుకొని ఆయన బలమును విడుదల చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన ఎంత ప్రత్యేకంగా ఉంటున్నాడో చూసుకోండి. ఒక్కసారి నువ్వు ఏదైనా దేవుడిని అడిగిన తర్వాత వచ్చే కష్టాలన్నీ ట్రైనింగ్లే. ఇప్పుడు ఒకవేళ నువ్వు దేవుని, ఇఫ్ యూ ఆస్క్ గాడ్ ఎనీథింగ్ పవర్ఫుల్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఎనీ బిగ్ ప్రాబ్లమ్, దట్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ప్యూర్ అండ్ మేర్ ట్రైనింగ్. లెట్స్ కంటిన్యూ. మనం ఒకసారి 17కి వెళ్దాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. కానాను దేశము దగ్గరే దానికి. కొంతమంది ఏమంటారంటే 10 రోజులు అంటారు, కొంతమంది 2 వారాలు అంటారు. 10 రోజులు 2 వారాలు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? The promised land was very near, hardly 2 weeks, but God delayed for over 40 years and he didn't even take anybody, he just took 2 people. Why? Isn't it strange కదా? ఎవరిని తీసుకెళ్లకుండా 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారంటే దేవుడు ఆయన చిత్తం ఏమై ఉందో మనకు కనపడుతుంది. యుద్ధము చూస్తే వాళ్ళు భయపడిపోతారేమో అని. దేవుడికి మన గురించి అన్నీ తెలుసు. సో నీకు ఆలస్యం జరుగుతుందా? డోంట్ వర్రీ. వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్, డోంట్ వర్రీ. కొన్ని అద్భుతాలు జరగట్లేదా, ఇంకా నాకు ఈ రిపోర్ట్ నార్మల్ రాలేదా, ఇంకా అలా జరిగిందా, అరే కోవిడ్లో వాళ్ళు చనిపోయారు, కోవిడ్లో వీళ్ళు చనిపోయారు, అరే ఇతను మంచి చాలా మంది, దిస్ హ్యాపెండ్, వై డోంట్, యూ డోంట్ నీడ్ టు వర్రీ. గాడ్ యూజ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. ఒకసారి మనకు అర్థం కావు, బట్ కొన్ని అలాగనే అది దేవుని చిత్తం కూడా కాదు. ఇక్కడ యుద్ధం చూసి వాళ్ళు భయపడతారంటే ఏంటి? దేవుడు వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ 430 సంవత్సరాల బానిసల్ని యుద్ధ వీరులుగా చేద్దామని. హీ వాంట్ ద స్లేవ్స్ టు బి సోల్జర్స్. హీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ద స్లేవ్ స్పిరిట్ ఇంటూ ఎ కింగ్స్ స్పిరిట్, ఎ వారియర్ స్పిరిట్. సో దర్ ఈస్ ఎ ట్రాన్సిషన్ టైమ్. గాడ్ ట్రైన్స్ యూ. ఈ రోజుల్లో యుద్ధ వీరులు ఎవరో తెలుసా? వాక్యము నోట్లో ఉండేవారు, ప్రార్థనాపరులు, ఉపవాసం ఉండేవాళ్ళు, దీనులు, ప్రేమించేవాళ్ళు. దీస్ ఆర్ ద ఫైటర్స్. చూద్దాం 18. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చూడండి, యాత్ర అంతా కూడా 40 సంవత్సరాలు కూడా ఆయన ఇది తొలగించలేదంట. మరి ఈ యాత్రలో దేవుని సన్నిధి పోలే. నువ్వు అనుకోవచ్చు, నా ఆరోగ్యం పోయింది, దేవుడు వదిలేశాడా? నా ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు, దేవుడు నన్ను వదిలేశాడా? నాకు ఇంకా ఇల్లు రాలేదు, దేవుడు వదిలేశాడా? నో 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 నో. గాడ్స్ ప్రెజెన్స్ విల్ నెవర్ ఎవర్ లీవ్ యూ. ఈ కొత్త నిబంధనలో నిన్ను పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టాడు. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. Never ever leave you. You need to strongly believe this. ఒకవేళ నీ రోగం తగ్గిపోయిన, even though you are not healed, you are not blessed, God will never leave you. You need to know it for sure. Hold on. God's presence will never ever leave you. వీళ్ళు కానాను వెళ్ళే వరకు ఏది ఈ సన్నిధి ఆగలేదు. వాళ్ళ విధేయులైన ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభము అలాగే ఉన్నాయి. No matter how obedient or disobedient they are in whatever way, the pillar of light, and the pillar of smoke was always there, protecting them from sun, and one was giving light. They were always there. The presence of God. Let me announce the beginning of the fresh, strong miracles. ఈ రోజు దేవుని యొక్క బలమైన కార్యాలు మీ జీవితంలో ఆరంభం అవ్వాలని ప్రార్థిస్తున్నాను. Let's pray. నజరేయుడైన యేసయ్య, నీ బాహుబలమును, నీ బలమైన చేతితో అని అనేక సార్లు అధ్యాయాల్లో నువ్వు రాశావు. గొప్ప కార్యాలు నువ్వు నీ దాసుడైన మోషే ద్వారా చేశావు నాయన. ఇదిగో అనేకులు వారి కుడి హస్తాన్ని ఎత్తి ఉంటుండగా
అయ్యా వారు ప్రార్థనను బలమైన ప్రార్థనలుగా చేయండి. ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలను బలమైన కార్యాలుగా చేయండి నాయన. లార్డ్ హీల్ దెమ్, బ్లెస్ దెమ్. అయ్యా ఆ చెయ్య వారి ఇబ్బంది ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు ఎక్కడ చేపెట్టుకున్నారో, ఒకవేళ వాళ్ళ భర్తల మీద, భార్య మీద, పిల్లల మీద ఎక్కడ చేపెట్టినా నీ నామమున ప్రార్థిస్తే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఆ చేత్తో ఎత్తి ప్రార్థిస్తే జవాబు దయచేయండి నాయన. ఆ తుఫాన్ని ఆపేయండి ప్రభువా, ఆ రోగాన్ని తీసివేయండి, ఆ శోధనలను ఆపివేయడానికి. లార్డ్ బ్లెస్ దెమ్. ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న వర్తమానం నేను విన్నప్పుడు ఆ ప్రార్థనలో ఏకీభవించి నా జీవితము కూడా బలమైన జీవితముగా మారి ఆ దేవుడి యొక్క యెహోవా బలము, ఆ బాహుబలము నా హస్తము ద్వారా కూడా బయలుపరిచి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించి గొప్ప కార్యాలు, గొప్ప శోధనలన్నీ జయించి నేను విజయోత్సవముతో పరలోకం వెళ్ళినట్లు అయ్యా వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.